ఆగండి, ఆగండి. వీడియోని స్కిప్ చేయకండి. లిటరల్లీ నేను ఈరోజు షాక్ అయ్యానండి. హోమ్ డెలివరీకి డేట్స్ ఇవ్వడానికి ఒక కస్టమర్ ఇంటికెళ్ళానండి. కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడే ఉందండి. తనొచ్చేసి 7 to 8 months ప్రెగ్నెంట్ అండి. తను నన్ను ఒక ఆశ్చర్యానికి గురి చేసి ఒక క్వశ్చన్ అడిగిందండి. ఈ ప్రెగ్నెంట్ టైంలో డేట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ తినొచ్చా అని అడిగిందండి. ఏ అండి ఎందుకు అన్నాను. లేదండి మా ఇంట్లో వాళ్ళు గానీ, పక్కింటి వాళ్ళు ఇలాగా కొంతమంది నాకు అంత మంచిది కాదు, నువ్వు తినకపోవటం మంచిదని చెప్పారంటండి. నిజంగా నేను షాక్ అయ్యానండి. ఎవరండి మీకు చెప్పింది అలాగా? ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ని అంటే మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్ని అడిగారు ఈ విషయం గురించి అంటే, లేదండి ఈ చిన్న విషయానికి ఏం అడుగుతాము అని అన్నది. అస్సలు ఇలాంటి విషయాలు ఏమి ఎవరో చెప్పారని డాక్టర్ని అడగకుండా అస్సలు ఉండకూడదండి. డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ ఈ టైంలో చాలా చాలా మంచి ఎనర్జీ సోర్స్ అండి. తక్కువ క్వాంటిటీలోనే మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట. సో ప్రెగ్నెంట్ టైంలో డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఏది తిన్నా మంచి తక్కువ క్వాంటిటీ తిన్నా హెల్దీ ఫుడ్ తినమని చెప్తారండి. అలాంటి హెల్దీ ఫుడ్స్లో డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ ఒక భాగం అనమాట. సో మనం ఏది తినాలన్నా, ఏది వద్దన్నా, ఎవరేం చెప్పినా ముందు మన డాక్టర్ని అడగాలండి. వాళ్ళని అడిగి వాళ్ళు తిను అంటే తినాలి, వద్దు అంటే ఆ ఫుడ్ని స్టాప్ చేయాలి. అంతే తప్ప మనమే మన చుట్టూ ఎవరో ఏదో చెప్పారని అది పూర్తిగా మానేయడం అనేది అంత మంచిది కాదండి. ఏదైనా డాక్టర్ని అడిగిన తర్వాతే మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.